హలో ఫ్రెండ్స్, సలార్ 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 దండయాత్రగా ఇది ఇప్పట్లో ఆగేటం కనపడతలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు ఓపెనింగ్ నుంచి వైడ్గా 180 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది అయ్యా. రెండో రోజు బాగానే తన హోల్డ్ నిలబెట్టుకుంది. 117 కోట్ల గ్రాస్తో కలిపి 295 కోట్ల ప్లస్ గ్రాస్ని రాబట్టింది. అదే మూడో రోజు అయితే 120 కోట్లు గ్రాస్ వస్తుందని అంచనా. అది కూడా ఆదివారం కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ రన్నింగ్తో వెళుతుంది. నార్త్ ఇయర్స్ తక్కువైనా ఇంత మంచి వసూలు రావడం అంటే మంచి పరిణామమే అన్న. ఈ దూకుడు కొనసాగట ఇది త్వరలో 1000 కోట్ల గ్రాస్ వసూలను దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎస్ఆర్కే డంకీ సినిమా అయితే 4 రోజులు కలిపి 100 కోట్లు చేరుతుందని ఆదివారం లెక్కల ప్రకారం కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ సినిమా అయితే మామూలుగా లేదన్న. అసలు ప్రశాంత్ నీల్కి అయితే దండం పెట్టేయచ్చు. సినిమా డ్రామా కానీ యాక్షన్ కానీ అసలు ప్రభాస్ చూపించిన తీరైతే వేరే లెవెల్ అంతే. పైగా వీటిలో ఇంకో విషయం ఏంటంటే డంకీ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు. అది ఓన్లీ హిందీ బెల్ట్లోనే, హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేశారు. అయినా సినిమాలో కంటెంట్ని బట్టి కూడా సినిమా ఆడుతుంది అనేది మనందరికి తెలిసిందే కదా భయ్య. సినిమా అయితే ఓకే, పర్లేదు, చూడొచ్చు ఇది డంకీ సినిమా. ఎందుకంటే రాజ్ కుమార్ సినిమా చూశాను నేను కూడా. సినిమా అయితే కామెడీ ప్లస్ ఎమోషన్. అతని సినిమాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. మీరు చూసుకుంటే 3 Idiot కానీ, లైక్ పీకేలో కూడా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ వెళ్తూ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎమోషన్. అదొక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవరాల్ యాక్టింగ్ అయితే షారుఖ్ ఖాన్ కానీ ప్లస్ తాప్సీది కానీ యాక్టింగ్ అయితే బాగానే ఉందండి. కొంచెం కాబోయితే సెకండ్ హాఫ్ అంతా సినిమా కొంచెం సాగదీసినట్టుగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ ప్లస్ బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎమోషన్ అయితే ఉంది, దాన్నే తీసేయలేం. కానీ ఈ సలారు యాక్షన్ కానీ ప్రభాస్ని చూపించిన విధానం, ఎలివేషన్స్ కానీ ప్లస్ సలార్లో డ్రామా పార్ట్ ఎక్కువ అన్న, చాలా బాగుంది. బీజిఎం అయితే ఇంకా ఏ క్లాస్గా ఉందన్న. కానీ ప్రభాస్ తల్లిగా యాక్ట్ చేసిన పేరు అయితే నాకు గుర్తులేదు కానీ అన్న, అది కానీ చిన్నపిల్లలతో తీసిన స్టోరీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్న. చాలామంది చూసే ఉంటారు, కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఓకే అన్న, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.